ఏం సిరమ్మా ఈ తేప బడ్జెట్ సంగతి ఏంది? నా బడ్జెట్ గురించి కొత్తగా చెప్పేదేమున్నది, బీడి బిచ్చం కళ్ళుద్దర. అబ్బా నీ బడ్జెట్ గురించి ఎవడు అడిగిరమ్మా? నిర్మల మేడం పట్టుకొచ్చిన పద్దుల గురించి అడుగుతున్నా. అవునా, పుట్టుక్కున నా వివరాలు అడిగినవేమో అనుకున్నా. అమ్మ పుట్టినిల్లు మేడమామకు తెలియదా, నీ పర్సు బరువు నాకు తెలియదారా? సరే తీగని మనకేమన్నా కేటాయించిండ్రా బడ్జెట్ లా? ఏది మన రీల్స్ కోసమా? కర్మ కర్మ, మన ఆడోళ్ళ కోసమని అడుగుతున్నా. వినబోతు వివరాలు ఎందుకు గాని చూడరాదిగా. మూడోసారి మోడీ సర్కార్ల 7వసారి నిర్మలా సీతారామన్ మేడం చేతుల మీదంగా బడ్జెట్ విడుదల చేసిండ్రు. 2024-25 వార్షిక బడ్జెట్ 48,21,000 కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. We need to focus on 4 major castes, namely the Garib, Mahilaye, Yuva and Annadata, the poor, women, youth and the farmer. For Annadata, we announced higher minimum support prices a month ago for all major crops, delivering on the promise of at least a 50% margin over costs. మొత్తానికి ఈ ఏడు బడ్జెట్ తోటి బంగారం, వెండి ధరలు, మందులు, వైద్య పరికరాలు, ఫోన్లు, ఛార్జర్లు, బయటికెళ్లి మనకు దిగుమతి చేసుకునే వస్తువులకు ధరలు దిగుతాయట. బంగారానికి 15-6% తగ్గించుడుతోటి దెబ్బకు తులం బంగారం ధర మీద 2,900 దిగొచ్చింది. ఇక దిగుమతి 25% పెంచుడుతోటి ప్లాస్టిక్, పంటలకేసే ఫెర్టిలైజర్స్ ధరలు పెరగనున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ అమరావతికి 15,000 కోట్లు, అటు బీహార్కు రోడ్లకు 26,000 కోట్లు కేటాయిస్తానన్నది. ఎయిర్పోర్ట్లు, మెడికల్ కాలేజీలకు కూడా కేటాయించింది. Mr. Speaker, sir, with this I commend the budget to this august house. Jai Hind.